చూస్తుండగానే సంవత్సరం వస్తుంది. ఎప్పటిలానే ఈ ఏడు కూడా ఇండస్ట్రీ సినిమాకు కొత్త తరాన్ని అందించింది. అందివచ్చిన అవకాశాన్ని విజయవంతం చేసుకుని కొందరు కెరీర్ ని గాడిన పెట్టుకుంటే మరికొందరు బాక్సాఫీస్ తో పోరాటానికి సిద్ధమైపోయారు. ఈ ఏడు పరిశ్రమలో చర్చనీయాంశమైన కొత్త దర్శకుల కథాకమీషి ఇది. టాలీవుడ్ నిరంతరం కొత్తదనంతో తొణికిసలాడుతూనే ఉంటుంది. ప్రతి ఏడు కొత్త దర్శకులు వస్తూనే ఉన్నారు. కొందరు వస్తూనే హిట్లతో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటే మరికొందరు మళ్ళీ ట్రయల్స్ మోడ్లోకి వెళ్లిపోతారు. 2023లో కూడా కొత్త దర్శకులు కొందరు తమ సత్తా చాటగా మరికొందరు సినిమా మేకింగ్ లో అనుభవాన్ని పొందారు. 2023లో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది వేణు గురించి. హాస్య నటుడిగా అందరికీ తెలిసిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. సహజమైన భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేశాడు. ఇక దసరాతో మరో యువ దర్శకుడు శ్రీకాంత్ వదల బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. మరో దర్శకుడు శౌర్య గురించి కూడా చెప్పుకోవాలి. రీసెంట్ గానే హాయ్ నాన్నతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మనసుని హత్తుకునే ఎమోషన్స్ ని చిత్రీకరించడంలో శౌ ప్రతిభ కనపరిచాడు. 2023లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం మ్యాడ్. కాలేజ్ కుర్రాళ్ల కథతో యూత్ ని కట్టిపడేసే వినోదం రాసుకుని తెరపైన కూడా అంతే హుషారుగా చిత్రీకరించడం, హాయిగా నవ్వుకోవడానికి కావలసినంత వినోదాన్ని దర్శకుడు కళ్యాణ్ శంకర్ మ్యాడ్ తో ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద వినోదంపై మంచి పట్టు ఉన్న దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ కు పేరొచ్చింది. అలాగే కార్తికేయ బెదురులంక సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సినిమా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అవడంతో పాటు దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలగాడనే నమ్మకం కలిగించాడు. ఇక ఏడాది తొలి ప్రయత్నంలో నిరాశపరిచిన దర్శకుల్ని పరిశీలిస్తే కళ్యాణ్ రామ్ తో అమిగోస్ తీసిన రాజేంద్ర రెడ్డి మెప్పించలేకపోయాడు. స్పై సినిమాకు ఎడిటర్ గ్యారీకి దర్శకత్వ అవకాశం ఇచ్చాడు నిఖిల్. అయితే ఈ సినిమా నిర్మాణ పరంగా కూడా పరాజయం పాలైంది. కళ్యాణం కమనీయంతో అనిల్ కుమార్, ఆదికేశవ శ్రీకాంత్ రెడ్డి ఇలా తమ తొలి ప్రయత్నంలో నిరాశపరిచారు. ఓవరాల్ గా 2023 కొత్త దర్శకులకు మిశ్రమ ఫలితాలను అందించింది.